హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ భార్గవి. వెల్కమ్ టు అనువక్ష వ్లాగ్స్ అండ్ టాక్స్. బేబీ సెర్లాక్ మనం బయట కొనుక్కుంటూ ఉంటాము. అయితే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హోమ్ మేడ్ బేబీ సెర్లాక్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ పల్లీలు వేసుకోండి. పల్లీలు దోరగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి. పల్లీలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అస్సలు మాడకూడదు. కాజు, బాదం ఇంకా వాల్నట్స్ అన్నీ కలిపి 1 కప్ ఉండేలా చూసుకోండి. 1 కప్ పల్లీలకి 1 కప్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఈ సెర్లాక్ని మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 2 months వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ట్రావెలింగ్లో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ పౌడర్ని. ఇన్స్టెంట్ సెర్లాక్ మిక్స్ని ఎలా అయితే యూస్ చేస్తామో ఈ పౌడర్ని కూడా అలాగే యూస్ చేయొచ్చు. పల్లీలు బాగా వేగిన తర్వాత 2 cups ప్లెయిన్ ఓట్స్ తీసుకోండి. నేను సఫోలా ఓట్స్ తీసుకున్నాను. క్వికర్ ఓట్స్ కానీ సఫోలా ఓట్స్ కానీ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ ఓట్స్ తీసుకోండి. ఫ్లేవర్స్ లేకుండా చూసుకోండి. 2 cups ప్లెయిన్ ఓట్స్ వేసి లో ఫ్లేమ్లో జస్ట్ ఒక 30 seconds పాటు వేయించుకోండి, సరిపోతుంది. 1 cup గ్రౌండ్ నట్స్కి 1 cup డ్రై ఫ్రూట్స్, 2 cups ఓట్స్, 2 cups మురుమురాలు తీసుకోండి. ఈ రేషియోలో బాగుంటుంది. 2 cups మురుమురాలు వేసి లో ఫ్లేమ్లోనే జస్ట్ ఒక 10 seconds పాటు సాట్ చేసుకోండి, సరిపోతుంది. మురుమురాలు కూడా వేగిన తర్వాత మురుమురాల్ని ఇంకా ఓట్స్ని మిక్స్ చేసి చల్లారబెట్టుకోండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోవడమే. ట్రావెలింగ్లో కానీ బయట జర్నీలో కానీ మనం ఈ సెర్లాక్ని ఇన్స్టెంట్ సెర్లాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఒక ఫ్లాస్క్లో హాట్ వాటర్ క్యారీ చేస్తే సరిపోతుంది. పిల్లలకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలిపి మనం ఫీడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సర్లో పల్లీలు, డ్రై ఫ్రూట్స్ వేసి ఫస్ట్ ఒక రౌండ్ మిక్సీ చేసేసుకోండి. ఇది బాగా ఫైన్గా పౌడర్ అయిన తర్వాత ఇందులోనే ఓట్స్, మరమరాలు వేసి ఇవి కూడా కంప్లీట్గా ఫైన్గా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోండి. ఇట్లానే సేమ్ ప్రాసెస్ మిగతా అంతా కూడా మిక్సీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఉండలు కట్టినట్టుగా ఉంటుంది. ఉండలంతా తీసేసి స్పూన్తో మంచిగా కలిపేసి ఒక ఎయిర్టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ పౌడర్ని మీరు రిఫ్రిజిరేటర్ కూడా అవసరం లేకుండా బయటే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రెష్ అండ్ హెల్తీగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా ఇంట్లోనే మనం బేబీ సెర్లాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ బేబీకి ఫీడ్ చేయాలనుకున్నప్పుడు ఈ సెర్లాక్ని మీరు 2 waysలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి హాట్ వాటర్ వేసి ఇన్స్టెంట్గా మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి. ఒక బౌల్లో 2 glasses వాటర్ పోసుకొని అందులో 2 scoops సెర్లాక్ పౌడర్ వేసుకోండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసింది వేసి బాగా మిక్స్ చేయండి. జస్ట్ ఒక 30 secondsలో మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 30 seconds ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని బాగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోండి. చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ థిక్గా అవుతుంది. ఇలా చేయడానికి మాకు టైం లేదు అనుకున్నప్పుడు హాట్ వాటర్ వేసి మిక్స్ చేసి ఇన్స్టెంట్గా కూడా మీరు మీ పిల్లలకి తినిపించేయచ్చు. మీ బేబీ హంగ్రీగా ఉంది, వెంటనే ఫీడ్ చేయాలనుకుంటే, తొందరగా చల్లార్చాలనుకుంటే ముందు ఒక గిన్నెలో ఇట్లా వాటర్ పోసి పెట్టుకొని అందులో మనం ఉడికించుకున్న సెర్లాక్ గిన్నెలు పెట్టేస్తే తొందరగా చల్లారుతుంది. వెంటనే మీరు మీ బేబీకి ఫీడ్ చేయొచ్చు. అంతే, హోమ్ మేడ్ సెర్లాక్ రెడీ. ఇందులో మీ చాయిస్కి తగ్గట్టుగా కర్డ్ కానీ, ఫ్రూట్స్ కానీ, బనానా, మ్యాంగో ఏవైనా కూడా మిక్స్ చేసి మీ పిల్లలకి ఫీడ్ చేయొచ్చు. అప్పుడు ఫ్రూట్ సెర్లాక్ అవుతుంది ఇది. ఈ సెర్లాక్ని మీరు 6 months ఏజ్ గ్రూప్ నుంచి 2 years పిల్లల వరకు తినిపించవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.